హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్. దిస్ ఈజ్ మోహన్. సో ఈ వీడియోలో మీకు వీడియోస్ని ఎలా కన్వర్ట్ చేయాలో మీకు చెప్పబోతున్నాను. ప్రజెంట్ మన దగ్గర ఒక వీడియో ఉంది. దాన్ని మనం వేరే ఫార్మేట్లో మొబైల్స్లో కానీ, డివిడి ప్లేయర్స్లో కానీ, అలాగే టీవీస్లో కానీ మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం పడుతుంటుంది. ఒక డివైస్లో మరో డివైస్ వీడియోస్ ఫార్మేట్స్ ప్లే అవ్వకపోవచ్చు. అలాగే మొబైల్లో ప్లే అయ్యేవి అండ్ టీవీలో ప్లే అవుతాయి, అండ్ టీవీలో కంప్యూటర్స్లో ప్లే అయ్యేవి కొన్ని ఫార్మేట్లు మొబైల్లో ప్లే అవ్వవు. సో ఆ పర్పస్లో మనం కావాల్సిన డివైస్ పర్పస్ కోసం డివైస్కి సూటబుల్ అయ్యే ఫార్మేట్లోకి ఎలా మన వీడియోస్ని కన్వర్ట్ చేయొచ్చు అనేది మీకు చెప్పబోతున్నాను. సో దానికోసం మనకి ఇక్కడ ఏంటి కావాలంటే ఎనీ వీడియో కన్వర్టర్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పబోతున్నాను. సో దాన్ని మీరు ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనీ వీడియో కన్వర్టర్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఉంది. ఇది దాని తాలూకా సాఫ్ట్వేర్ తాలూకా లింక్ ఇది. సో మీకు ఈ లింక్ నేను నా కంప్యూటర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు ఈ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను. సో దీన్ని మీరు అవసరం అనుకునే వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఎనీ వీడియో కన్వర్టర్ ఉంది కదా, దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యాడ్ వీడియో అని చెప్పేసి ఉంది. అంటే మనం మన దగ్గర ఉండే సిస్టమ్లో ఉండే వీడియోస్ని మనం ఈ సాఫ్ట్వేర్లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఏదైనా ఒక వీడియో ఫైల్ని నెట్ నుంచి డైరెక్ట్గా ఈ సాఫ్ట్వేర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఉండే ఆ వీడియో తాలూకా యూఆర్ఎల్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టార్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మన సిస్టమ్ నుండే వీడియోస్ని మనం యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ అనే వీడియో ఉంటుంది. సో చూడండి, క్లిక్ చేస్తున్నాను యాడ్ వీడియో. తర్వాత ఇక్కడ మన వీడియోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సిస్టంలో దాన్ని తీసుకొచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మీ కంప్యూటర్లో ఉండే వీడియోస్ని మీరు సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియో తీసుకుంటున్నాను, అది సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు కూడా. ఇక్కడ ప్లే అవుతుంది కదా, ఈ ఫైల్ని నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇది ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంటుందంటే MP4 ఫార్మాట్లో ఉంటుంది. అండ్ తర్వాత ఇది మీకు MP4 ఫార్మాట్ నుంచి వేరే ఫార్మాట్లోకి మీరు కన్వర్ట్ చేయాల్సి అనుకుంటే దానికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ అండ్ అవుట్పుట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ వీడియో మెథడ్స్ మీకు ఇక్కడ మెథడ్స్ కనిపిస్తున్నాయి. అందులో మీకు ఆడియో ఫైల్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ వీడియో ఫైల్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోని నేను ఆడియో ఫైల్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆడియో ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇందులో ఫార్మాట్లో MP3 ఫార్మాట్ అనేది మీరు ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్వర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో అంతా కూడా ఆడియో ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు వీడియో ఫైల్ కింద వేరే వీడియో ఫార్మాట్లో మార్చాలనుకుంటే ఇక్కడ వీడియో ఫైల్స్ క్లిక్ చేయండి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఈ డ్రాప్ డౌన్ యారో పాయింటర్ క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ వీడియో ఫార్మాట్స్ చూడండి ఉన్నాయి. MP4, WMA ఫైల్ అండ్ విండోస్ మూవీ ఫైల్, AVI ఫైల్, ఇలా మీరు ఫ్లాష్ ఫైల్లో మీరు మార్చుకోవచ్చు. సో నేను చూడండి, నేను ఆడియో ఫైల్గా మార్చాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ఏంటంటే ఇది సెలెక్ట్ చేయండి, ఆడియో ఫార్మాట్, ఆడియో ఫైల్స్, తర్వాత MP3 మోడ్లో సెట్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసి కన్వర్ట్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ కన్వర్టింగ్ స్టార్ట్ అయింది. 42% ఇలా ఈ పర్సంటేజ్ 100% కంప్లీట్ అయినాక ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది. అండ్ ఇలాగా ఇన్స్టలేషన్ ఇలా కన్వర్ట్ అయిన ఈ ఫైల్ అనేది మై డాక్యుమెంట్స్లో మీకు ఇక్కడ ఫైల్స్ ఎనీ వీడియో కన్వర్టర్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో ఇక్కడ చూడండి, MP3 ఫార్మాట్లో కన్వర్ట్ చేసాం కాబట్టి MP3 ఫోల్డర్ ఓపెన్ చేయండి. అండ్ దాని తర్వాత ఈ ఫైల్ని మనం కన్వర్ట్ చేసాం. సో ఈ విధంగా మీరు ఫైల్స్ని రకరకాల వీడియో ఫార్మాట్స్లో మార్చవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.